భారత వైమానిక దళంలో గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా చరిత్ర సృష్టించారు. జూలై 25న ఆయన ఆక్సియం మిషన్ 4లో భాగంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంకు పైలట్గా వెళ్లారు. ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్లో 18 రోజులు గడిపారు. ఆ తర్వాత భూమిపైకి క్షేమంగా చేరుకున్నారు. ఇక రికార్డులు నెలకొల్పిన ఆయన ప్రస్తుతం నడక నేర్చుకుంటున్నారు. అవును, 18 రోజుల పాటు జీరో గ్రావిటీలో ఉండడంతో శరీరంలో కొన్ని మార్పులు చోటు చేసుకున్నాయి. దాంతో ఆయన సాధారణంగా నడవడానికి ఇబ్బంది పడ్డారు. ఈ క్రమంలోనే వైద్యుల పర్యవేక్షణలో నడక ప్రాక్టీస్ చేస్తున్నారు శుభాంశు శుక్లా. భూవాతావరణానికి శుభాంశు శుక్లా అలవాటు పడేలా వైద్యులు చర్యలు తీసుకుంటున్నారు. శుభాంశు శుక్లా నడవడానికి కూడా ఇబ్బంది పడుతున్న వీడియోలతో పాటు ఆయనకు వైద్యులు ఇచ్చే ట్రైనింగ్ క్లిప్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఒక సక్సెస్ వెనుక ఎంత కష్టం ఉంటుందో శుభాంశును చూస్తే అర్థమవుతోందని నెటిజన్లు కామెంట్లలో రాసుకొస్తున్నారు. ఇక త్వరగా కోలుకోవాలంటూ మరికొందరు అన్నారు. తన ఆరోగ్యం గురించి మెసేజ్లు చేస్తున్న వారందరికీ శుభాంశు కృతజ్ఞతలు తెలిపారు. తాను త్వరగానే రికవరీ అవుతున్నట్లు చెప్పారు. భూవాతావరణ పరిస్థితులకు తన శరీరం వేగంగా స్పందిస్తున్న తీరు ఆశ్చర్యానికి గురి చేస్తుందన్నారు. యాక్సియం 4 మిషన్లో భాగంగా శుభాంశుతో పాటు మరో 3 వ్యోమగాములు జూన్ 25న ఐఎస్ఎస్కు వెళ్లారు. ఈ మిషన్లో ఆయన 60 రకాల శాస్త్రీయ పరిశోధనలు జరిపారు. అంతరిక్ష కేంద్రంలో త్రివర్ణ పతాకాన్ని ఎగరేసి భారత గర్వాన్ని ప్రపంచానికి చాటి చెప్పారు. అంతేకాదు అంతరిక్షంలో హెయిర్ కట్ చేయించుకున్న తొలి భారతీయుడిగా మరో అరుదైన ఘనతను కూడా సాధించారు శుభాంశు శుక్లా. మిషన్ పూర్తయిన తర్వాత శుభాంశు శుక్లాతో పాటు ఆయన బృందం కాలిఫోర్నియా వద్ద పసిఫిక్ సముద్రంలో ల్యాండ్ అయ్యారు. డ్రాగన్ క్యాప్సూల్ నుండి బయటకు వచ్చి నవ్వుతూ అభివాదం చేశారు. అక్కడి నుంచే భూవాతావరణానికి మళ్లీ అలవాటు పడే ప్రాసెస్ ప్రారంభమైంది. శరీరం మళ్లీ గమనాన్ని తేలికగా అంగీకరించదు. ముఖ్యంగా గుండె పనితీరు, నరాలు, కండరాలు, బోన్ డెన్సిటీ పునఃసాధనకు సమయం పడుతుంది. శుభాంశు చేసిన యాత్ర ఆయనకి మాత్రమే కాదు, భారత అంతరిక్ష పరిశోధన రంగానికి ఒక మైలురాయి. భవిష్యత్తులో మరింత మంది భారత వ్యోమగాములు అంతరిక్షం వైపు ప్రయాణం చేసేందుకు శుభాంశు మార్గదర్శంగా నిలిచారు.